శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతీ సంప్రదానము. శ్రీకృష్ణుడిట్ల పలికెను, ఓ ప్రియరాధ, తన బంధువులతో కూడి హిమవంతుడిట్ల వశిష్ఠుడు చెప్పిన మాటలు విని భార్యయు అతడు ఆశ్చర్యపడ్డారు. పార్వతీదేవి నవ్వెను. తన కూతురును శివునికిచ్చుటకు అంగీకరించిన మీనాదేవి భయంతో ఉపవాసంతో రోధిస్తుండగా అరుంధతీదేవి ఆమెకు వరుడైన శివుని మహిమను చెప్పి శాంతపరచెను. మీనాదేవి సంతసించి శోకం వదిలిపెట్టెను. ఉత్తమ భోగ పదార్థాన్ని అరుంధతికి తినబెట్టి తాను భుజించెను. మిక్కిలి హర్షంతో అన్ని మంగళ కార్యాలు చేసెను. వశిష్ఠుని ఆజ్ఞను అనుసరించి హిమవంతుడు వివాహ సామాగ్రిని సమకూర్చి త్వరగా అన్ని ప్రదేశాలకు వివాహ ఆహ్వాన పత్రికలు పంపించెను. శివునికి కూడా శుభలేఖ పంపించెను. నానా విధాలైన పదార్థాలను బయట నుండి సేకరించవలసిన వారిని సంపాదించెను. ఓ సుందరి, పర్వతాల వలె బియ్యపు రాసులను, అటుకుల రాసుల నూనెను, నెయ్యి, పెరుగు, పాలు, ఫలరసములు దిగుడు బావులతో సిద్ధపరిపించెను. వెన్న, ఉప్పు, బెల్లం రాసులుగా, శర్కరతో చేసిన లడ్డూలు, స్వస్తికపు ఆకారంలో ఉన్న పిండి వంటకాలు నేతిలో గోలించి ఉంచెను. బియ్యం పిండి మొదలైన రకరకాల చూర్ణములు అగ్నివర్ణం కలిగి, కొన్ని అగ్ని వేడి చేత శుద్ధమైనవి, కొన్ని ఇట్లు నానా విధాలైన వస్త్రాలను, మహారత్నాలను, పగడాలను, వెండి బంగారు ఆభరణాలను, ఇట్లు శైలేంద్రుడు శాస్త్రానుసారం అన్ని ద్రవ్యాలను సిద్ధపరచను. అక్కడ అప్పుడే ఒక శుభకరమైన దినాన వివాహానికి ముందు చేయి మంగళకార్యం ఆరంభించెను. పర్వతరాజు యొక్క స్త్రీలు పార్వతికి తలకు నూనె అంటి మంగళ స్నానం చేయించి వెంటనే వస్త్రయుగ్మం ధరింపచేసిరి. రత్నాభరణాలతో అలంకరించి పాదముల వేళ్లకు ఎర్రని లత్తుక రంగులు అలంకరించిరి. చెక్కలపై సుందరంగా మకరికా పత్రరేఖలను ఆకారంగా రేఖలను, కన్నులకు తలతల్లాడు కాటుకను, మొసలి ఆకారంగా రేఖలను తీర్చుటను పత్రరేఖలు, మకరికా పత్రరేఖ అంటారు. కన్నులకు తలతలలాడు కాటుకను, కొప్పున మాలతీ పుష్పమాల, నడుమున వెడల్పైన పట్టుదారముల మొలనులు, చెవి సందున నవనవలాడు పచ్చగరికను, శిరస్సును అక్షతలో ఉంచి అద్దం చేతికిచ్చి అలంకరించిరి. ఓర చూపుతో ఆమె మనోహరంగా ఉండెను. ఓ రాధాదేవి, త్రినేత్రుని రత్నాడతంలో కూర్చుండబెట్టి సురేశ్వరులందరూ అక్కడికి చేరవచ్చిరి. ఇట్లు వివాహార్థం సంచారాలు సమకూర్చుకొని వచ్చిన వరుని వక్షం వారిని దేవేశ్వరులను గౌరవ సత్కారంతో పలకరించుటకు హిమవంతుడు తన బంధువులకు పర్వతులను సత్కారం పొందిన బ్రాహ్మణుల్ని పంపెను. రాజభవనపు ముందు వాకిలిని అరటి బోధలతో పట్టుదారములకు బంధించిన మామిడాకులతో చందనము, అగరు, కస్తూరి ద్రవ్యములు పూయబడి నీరు నింపి పైన చెగుళ్ళు, పుష్పములు, ఫలములతో అలంకరించబడిన పూర్ణ కుంభాలతో, మాలతీ పుష్పహారములతో మనోహరంగా అలంకరింపచేసెను. శ్రేష్ఠులైన దేవేశ్వరులను చూసి హిమవంతుడు నమస్కరించెను. వారికి రత్న సింహాసనాలు అర్పించుటకై సేవకులను ప్రేరేపించెను. గరుత్మంతుని నుండి దిగిన చతుర్భుజుడైన నారాయణుడు రత్నభూషణ అలంకృతులు చతుర్భుజులు అయిన తన పార్షదులతో కలిసి కూర్చుండెను. రత్నశలాకలతో పొదిగిన తెల్లని చామరాలతో సేవకులు తను సేవించిరి. మహర్షులు, దేవాధిపతులు సభలో స్వామిని స్తుతించిరి. నారాయణుడి పక్కన భక్తులను అనుగ్రహింపుటలో త్వరగలవాడు, చిరునవ్వు, ప్రసన్నమైన ముఖం కలవాడైన బ్రహ్మ దేవగణాలతో కూర్చుండెను. ఇక ఋషిగణాలు, మునిగణాలు ఆ మంగళస్థలంలో కూర్చుండిరి. ఇంతలో శంకరుడు రథం నుండి దిగి రత్నాసనంపై కూర్చుండి హిమవంతుని చూసెను. పెండ్లి కొడుకై శివుని చూచుటకై హిమవంతుని నగరంలోని స్త్రీలు గుంపులుగా వచ్చిరి. వస్త్రములు, ఆభరణాలు అలంకరించుకుని వృద్ధ స్త్రీలు, యువతులు, బాలికలు వచ్చిరి. వారిలో కాటుక భరణులు చేత పట్టుకుని కన్నులకు అలంకరించుకొనకనే కొందరు వచ్చిరి. మరికొందరు మంచి వస్త్రాలు చేత పట్టుకుని అలంకరించుకొనకనే త్వరపడి వచ్చిరి. కొందరు సింధూర ద్రవ్యం, మరికొందరు దువ్వెనలు చేత పట్టుకుని వచ్చిరి. కొందరు తమ శరీరాన్ని సగం మాత్రమే అలంకరించుకొని, కొందరు ఆ సగం కూడా అలంకరించుకున్న ఆ సామాగ్రితో, మరికొందరు బోసిగా, మరికొందరు సర్వాభరణాలు అలంకరించుకుని ఇట్లందరూ స్త్రీలు వచ్చి పర్వతరాజ గృహంలో చిరునవ్వుతో నిలిచి ఉండిరి. ఋషికన్యలు, దేవకన్యలు, సుందరులైన నాగకన్యలు, గంధర్వకన్యలు, పర్వతకన్యలు, రాజకన్యలు చేరవచ్చిరి. రంభాది అప్సరసులందరూ వచ్చి చేరిరి. అప్పుడు మీనాదేవి కన్యాగణములతో వచ్చి తమ బిడ్డను ఇచ్చడి వరుడైన శంకరుని చూసెను. సంపెంగ పువ్వు వన్నగల సుందర శరీరకాంతి కలవాడు, ఏకముఖ 3 నేత్రాలు కలవాడు, ముఖాన కొంచెం చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్నవాడు, రత్నాలంకార భూషితుడు, చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల యొక్క సుగంధ ద్రవ్యం పులుముకున్నవాడు, ఉత్తమమైన రత్న కిరీటంతో ప్రకాశిస్తూ మాలతీ పుష్పహారం ధరించిన వాడు, అగ్నితో పరిశుద్ధమై మిక్కిలి సన్నగా సుందరంగా ఉండి సాటి లేనట్టు విచిత్రమైన వస్త్రోత్తరీయాలు అలంకరించుకున్నవాడు, కాటుకతో ప్రకాశించు కన్నుల కలవాడు, రత్నదర్పణం చేత పట్టుకున్నవాడు, సర్వవిధాలైన ప్రభతో కప్పబడినట్లున్న మిక్కిలి మనోహరంగా ఉన్న పరమేశ్వరుడు నారాయణుని ఆజ్ఞను అనుసరించి
సాటిలేని గొప్ప రూపం ధరించి ఉండెను. శరీర అవయవాలు మిక్కిలి పడుచుతనంతో రమ్యములై అలంకరించబడి ఉండెను. మీనాదేవి అట్టి వరుని చూసెను. ఆ పరమశివుడు యోగమునకు ఈశుడు, యోగమే స్వరూపమైన వాడు, యోగీశ్వరులకు పరమగురువు. తన ఇచ్ఛను అనుసరించి ఆకారం దాల్చువాడు, ప్రకృతి గుణాలకు అతీతుడు, సనాతనుడై జ్యోతి రూపాన వెలుగు బ్రహ్మం. రూపరహితుడై కూడా సత్వరజస్తమో గుణభేదాలను బట్టి రూపభేదాలను ధరించు అనంతుడు, సంసార జనుల్ని తరింపచేయువాడు, సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు, సర్వమునకు ఆధారమతడే, సర్వమునకు బీజమతడే, సర్వమునకు ప్రభువు, సర్వములకు ప్రాణమతడే, జీవకర్మలకు అతడే సాక్షి. ఏ కోరికలు లేనివాడు, పరమానందమయుడు, నాశం లేనివాడు, జన్మ జరామరణాలు లేనివాడు, సర్వమునకు ఆది సర్వరూపధారి అతడే. అట్టే అల్లని చూసి మేనక అతని లక్షణాలు తెలియక ముందు పొందిన శోకాన్ని వదిలి మోదం పొందెను. చూడవచ్చిన యువతులు ఆ వరును పెండ్లాడనున్న సతి ధన్యురాలని ప్రశంసించిరి. కొందరు కన్యలు దుర్గ భాగ్యవతి అనిరి. శివుని చూసి కామంతో కొందరు కామనిలు స్తంభించి మౌనంగా ఉండిరి. ఇటువంటి వరుడు మా ఎరుకలో కనిపించలేదు అనుకొనిరి. కొందరు కనురెప్పలు కొట్టక అట్లే చూచుచుండిరి. మరికొందరు తట్టుకొనలేక మూర్ఛపోయిరి. కొందరు తమ భర్తలను నిందించిరి. కొందరు శివుని కోరుకొనిరి. కొందరు పొంగి వచ్చే కామభావంతో శరీరాలు పులకెత్తగా రోధించిరి. గంధర్వరాజులు పాడిరి, అప్సరసలు నృత్యం చేసిరి. శంకరుని రూపం చూసి సర్వదేవతలు మిక్కిలి హర్షించిరి. మంగళవాద్యాలు మోగించేవారు సుందరంగా ఉన్న నానావిధ వాద్యాలను సర్వతాళ లయల విద్యలో నేర్పును చూపుచూ చెవులకు మధురంగా మోగించిరి. ఇంతలో పర్వతిని అంతఃపుర పరిచారిక రత్నవేదిక యందు రత్నాసనంపై కూర్చుండి ఉన్న దుర్గను గృహం నుండి బయటకు తెచ్చెను. జగత్తుకు మూలమై జగములను కన్నట్టే ఆ సతి నుదుట చుట్టూను చిన్న కస్తూరి చుక్కలతోనూ నడమ చిక్కని సింధూరపు చుక్కతోనూ అలంకరించబడిన సుందరమైన చంద్రాకారం గల చందన తిలకం ప్రకాశించుచుండెను. కొద్దిగా స్థలం కిందికి వంగి వెలుగుచుండెను. వక్షస్థలం శ్రేష్టమైన ఇంద్రనీలమణుల హారంతో అలంకరించబడి ఉండెను. త్రినేత్రుని అందే కన్నుల చివరి నుండి ప్రసరింపచేయి దృష్టి కలతో ఇతరుల వైపు చూడకుండెను. అత్యంత మందస్మితంతో కూడిన ముఖం కడగంటి చూపులతో మనోహరంగా ఉండెను. రత్న కంకణాలు, రత్నాల గాజులు, రత్నాల దండకడియాలు హస్తములను అలంకరించగా, రత్నాల గొలుసులు ధ్వనిస్తున్న రత్నాల అందలతో పాదములు అలంకరించబడి ఉండెను. ఆమె ధరించిన వస్త్రయుగ్మం వెలగట్టరానిదై సాటిలేనిదై చిత్రించబడిన ప్రకృతి చిత్రాల చేత అతిశయమై శోభ తెచ్చుచుండెను. రత్నకుండల కాంతులతో చెక్కిళ్ళు ప్రకాశిస్తుండెను. మణుల కాంతిని దొంగిలించినట్టు పలువరుస ప్రకాశించుచుండెను. చందనము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల యొక్క ద్రవ పదార్థం శరీరాంగంలో యందు పులమబడి ఉండెను. ఆ సతి ఒక చేత రత్నదర్పణం ధరించి మరి ఒక చేత విలాసంగా పద్మం తిప్పుచుండెను. అక్కడున్న వారందరూ ఆమెను మిక్కిలి సంతోషంతో చూసిరి. త్రినేత్రుడు సంతోషంతో పక్కచూపుతో ఆమె యందు పూర్వం తన పత్ని యొక్క స్వరూపాన్ని చూసి విరహతాపం త్యజించెను. ఆ పార్వతి యందే పూర్తి మనస్సుంచి పులకరించిన దేహం ఆనంద బాష్పములు గల కన్నులు గలవారై బాహ్య ప్రపంచాన్ని మరచెను. ఇంతలో సంతోషించిన హిమవంతుడు పురోహితునితో కూడి ఆ వరునికి భక్తితో అర్ఘ్యపాద్యాలు, వస్త్రాలు, గంధం, దివ్య పరిమళాలు గల పూలమాలలు, భూషణాలు సమర్పించి పూజించెను. వెంటనే వేదమంత్రపూర్వకంగా కన్యాదానం చేసెను. ఆ వరునికి వివిధ రత్నాలు, రత్న నిర్మితాలైన సుందర పాత్రలను, రత్న కంబళాలతో అంకుశంతో కూడిన సహస్ర సంఖ్యగల గజేంద్రాలను, 1,00,000 గోవులను, అలంకరించబడ్డ 30 లక్షల అశ్వాలను, యజమానుల యందు మిక్కిలి ప్రేమగల రత్నభూషితులైన దాసీజనం 1,00,000, పార్వతి యందు సోదర ప్రేమను ప్రకటించు బ్రాహ్మణ బ్రహ్మచారులను 100 మందిని, శ్రేష్టమైన ఇంద్రనీల మణులతో నిర్మితమైన 100 రథములను హిమవంతుడు వివాహ సందర్భపు కట్నముగా ముదంతో సమర్పించను. శంకరుడు ఆనంద చిత్తంతో స్వస్తి అని పలికి ప్రయత్నపూర్వకంగా శైలరాజు సమర్పించిన ఆ వస్తు సామాగ్రిని పార్వతితో పాటు స్వీకరించను. హిమవంతుడు ఇట్ల బిడ్డను దానమిచ్చి తన అపచారానికి పరిహారం చేసుకొనెను. తర్వాత సామవేదానికి చెందిన మాధ్యందిని శాఖలోని స్తోత్రంతో చేతులు జోడించి శివుని స్తుతించి ఆనందపరచెను. హిమాలయుడు ఇట్ల పలికెను: ఓ సర్వేశ, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడా, నరకమన సముద్రాన్ని దాటించువాడా, ఎల్లరికీ ఆత్మరూపమైన వాడా, పరమానందమే ఆకారమైన వాడా, అనుగ్రహించుము. ఓ సద్గుణ సముద్రుడా, త్రిగుణాలకు అతీతమైన వాడా, సృష్ట్యాది కర్మల్లో త్రిగుణములతో కూడి ఉండవాడా, ఆ త్రిగుణాలకు ప్రభు, ఆ గుణాలకు బీజమైన వాడా, సద్గుణవంతుల్లో శ్రేష్ఠుడా, దయతలుచుము. యోగమునకు ఆధారమైన వాడా, యోగుల ధ్యానమే రూపమైన వాడా, యోగ విధం తెలిసిన వాడా, యోగుల యోగానికి హేతువైన వాడా, యోగీశ్వర, యోగులకు బీజభూతుడా, యోగులకు ఆచార్యుడా, అనుగ్రహించుము. ప్రళయ రూప, ప్రళయాదులను పుట్టించువాడా, ప్రళయమునకు మూలమైన వాడా,
ప్రళయాంతాన సృష్టికి బీజమైన వాడా, నన్ను పాలించువాడా అనుగ్రహించము. ఘోరమైన సంహారకాలమందు సృష్టిని సంహరించుటకు మూలమైన వాడా, ఇతరుల చేత నివారింపబడరాని వాడా, పూర్ణంగా ఆరాధింప సాధ్యం కాని వాడా, అయినా శీఘ్రంగా సంతుష్టినందువాడా నా యందు అనుగ్రహించము. కాలమే స్వరూపమైన వాడా, కాలానికి ఈశ్వరుడా, భక్తుల కర్మల పరిపక్వమైనప్పుడు కర్మకు తగిన ఫలమిచ్చువాడా, దయచూపుము. మంగళమైన స్వరూపం గలవాడా, ఆశ్రితులకు శుభాలిచ్చువాడా, మంగళములకు బీజమైన వాడా, శివకు ఆశ్రయమైన వాడా, మంగళభూతుడా, జీవకోటికి ప్రాణమైన వాడా, శ్రేష్ఠులందరికీ ఆధారమైన వాడా అనుగ్రహించము. హిమవంతుడు ఇట్ల స్తోత్రమనర్చి చాలించను. సురలు మునులందరూ ఆ గిరీంద్రుని ప్రశంసించరు. హిమవంతుడు చేసిన ఈ స్తోత్రాన్ని ఈ నరుడు మనోనిగ్రహం కలవాడై పఠించును, వానికి శివుడు కోరిన దాన్ని ఇచ్చును. ఇది సత్యం రాధా అని కృష్ణుడు చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.